కారణాలతో వెనిజులాలో చావెజ్ ని డీ డాలరైజేషన్ కోసం మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా రష్యా దగ్గర రూపాయి ద్వారా ముడిచమురు కొన్నాం, అందుకనే టారిఫ్లు వేశారంటారా? డీ డాలరైజేషన్ కొంత కారణం కానీ మరి ఆ మాటకు వస్తే చైనా రష్యా కూడా డాలర్ లో వ్యాపారం చేయటల్లా, వాళ్ళు రూబుల్స్ యువాన్లో చేసుకుంటున్నారు. అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కదా ఏదో విధంగా చైనాను రష్యా. అంటే డైరెక్ట్ మనల్ని పెట్టిన ఇబ్బంది మనల్ని ఒక్కనే పెట్టాడు కదా, ఆయిల్ కొంటున్నందుకు మనల్ని ఒక్కనే ఇబ్బంది పెట్టాడు. మనకి ప్రశ్న చైనా మీద ఎక్కువ టారిఫ్లు వేస్తే ఇబ్బంది కదా వాళ్ళకి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ వాళ్ళు చైనాదే కొంటున్నారు అమెరికా, అక్కడ ప్రజలకు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కదా. అది కాదు, టర్కీ కూడా ఆయిల్ కొంటుంది రష్యా నుంచి, టర్కీ మీద కూడా టారిఫ్స్ తేలా, టర్కీ కూడా కొంటుంది. టర్కీలో అంత డిపెండెన్స్ లేదు కదా అమెరికాకి, టర్కీ మీద ఇలా. భారతదేశం మీద ఇది కాదు కారణం, ఎందుకంటే మనం రూబుల్స్ లో కొంటున్నాము, రష్యా రూబుల్ ట్రేడ్. ఎందుకంటే అసలు రూపాయల్లో కొనటం మధ్య తగ్గింది సార్, వాస్తవం మార్పు కూడా జరిగింది. అది మొదట్లో రూపాయల్లో ఎక్కువ కొన్నాం, రూపాయల్లో కొనటం తగ్గింది. ఎందుకంటే మనం ఎక్కువ రూపాయల్లో కొంటంతే వాళ్ళ రూపాయలు జారుతున్నాయి, రష్యా వాళ్ళ దగ్గర పోయి రూపాయలు జారుతున్నాయి మన రూపాయలు. ఇక్కడేమో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది, రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునేది ఎక్కువ, ఎగుమతి చేసేది తక్కువ. వాళ్ళకి రూపాయలు చేరితే ఆ రూపాయలతో ఎక్కడ కొనుక్కోగలరు? భారతదేశం నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలి. భారతదేశం నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు, అన్ని రూపాయలు వాళ్ళ దగ్గర జారుతుంటే. అట్లా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా రూపాయలు చేరినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఎట్లా పరిష్కారం చేయలేక పుటిన్ ఈ మధ్య చెప్పాడట ఏంటంటే, భారతదేశం నుంచి ఏది మనకు అవసరమైనవి కాస్త జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన ఇవి ఉంటే దిగుమతి చేసుకోండి మనకు నిజంగా కావాల్సి అని చెప్పాడట. అట్లా వాళ్ళు ఎత్తుకొని కొనాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర రూపాయలు కుప్పలు పెరిగిపోయి మనకి పోయి. సో అది వాళ్ళ ప్రాబ్లం. అందుకని రూపాయల్లో తగ్గించి మధ్య కొంత డాలర్లో నడుస్తుంది, రకరకాల కరెన్సీలో చేస్తున్నాం, మనం కొంటున్నాం అక్కడి నుంచి. అది కాదు అసలు కారణం. ఆ మాటకు వస్తే మనం బ్రిక్స్ దేశాల్లో మనం ఒక్కడమే డాలర్ కి వ్యతిరేకంగా పోటల్లా, బ్రిక్స్ గ్రూప్ లో మనం డాలర్ ని డీడాలరైజ్ చేయాలి బ్రిక్స్ కరెన్సీ అనే మాట మనమే మాట్లాడాల, మిగతా వాళ్ళు మాట్లాడారు. ఆ రకంగా బ్రిక్స్ దేశాల్లో మనం ఉండటం వల్ల అమెరికాకి నష్టం తక్కువ జరుగుతుంది, మనం ఉండటం వల్ల కొంత బెనిఫిట్ అవుతుంది. మనం డీడాలరైజేషన్ ని ఎక్కువగా పుష్ చేయటం బ్రిక్స్ లో, మనం దాని విషయం పట్టించుకోవటం. మిగతా బ్రెజిల్, రష్యా, సౌత్ ఆఫ్రికా చేసినంత మనం చేయటం లేదు. అందుకని ఆ విషయంలో కాదు మనకి, మన జోలికి వచ్చింది డాలర్ మనం వదిలేసామని కాదు, డాలర్ మనం ఆ విషయంలో మన జోలికి రాలా. సరే మనకు మన జోలికి వచ్చిన కారణం అగ్రికల్చర్ లో మనం ఓపెన్ చేయాలి. ఇండియా మన అమెరికన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కి, డైరీ ప్రొడక్ట్స్ కి ఇండియా తనను ఓపెన్ చేసుకోవాలనేది, మార్కెట్ ని ఇండియన్ మార్కెట్ ఇవ్వాలి అనే దానికోసం బెదిరించడం కోసం తెచ్చాడు. అది మెయిన్ రీజన్ అది మన మార్కెట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు అందుకనే ట్రేడ్ డీల్ అందుకనే కుదరట్లేదు, మన వాళ్ళు ఒప్పుకోవట్లేదు దానికి. అది ఇవాళ కూడా ఏదో చూశారు, ఇంకో కారణం కూడా ఉంది. రకరకాల కారణాలు ఉన్నాయి ట్రేడ్ డీల్ కుదరకపోవడానికి, చాలా ఆబ్స్టికల్స్ ఉన్నాయి. అందుకని వాటి విషయంలో మనల్ని బెదిరించడం కోసం 50% టారిఫ్స్ వేసాడు. అవి ఎత్తేయాలంటే మీరు అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ చేసుకోండి, సబ్సిడైజ్డ్ మా అవి, అలాగే డైరీ ఇంపోర్ట్స్ అని. సో అది కాదు. సో సరే ఏదైనా కానీ ఏంటంటే ఇక్కడ మీకు అంత ముందు కూడా డాలర్ ని కాదన్నది, ఇప్పుడు వెనిజులా ఇందా డాలర్ ని ఇంకోటి చెప్పాను, డాలర్ వల్ల కారణం ఆయిల్ తో లింక్ ఉండటం వల్ల వెనిజులా ఆయిల్ రూబుల్స్ లో ఇట్లా అమ్మటం వల్ల వస్తున్న ఇబ్బంది గురించి కూడా కొంత దాడి జరిగింది అనేది. దాంతో పాటుగా గతంలో ఇరాక్ మీకు తెలుసు, సద్దాం హుస్సేన్ మీద జరిగింది కూడా. సద్దాం హుస్సేన్ ప్రపోజల్ ఆ రోజు మన ఆయిల్ ని యూరోల్లో అమ్ముదామనే ప్రతిపాదన తెచ్చిన తర్వాతే సద్దాం హుస్సేన్ మీద దాడి చేసి సద్దాం హుస్సేన్ పోగొట్టారు. అలాగే లిబియా గదఫీ ఏం చేశాడు, గోల్డ్ దీనార్స్ అని తేవాలని ట్రై చేశాడు. ఆఫ్రికా దేశాల మధ్య వ్యాపారం కోసం దీనార్ అనేది కరెన్సీ, దానికి వెనకాల దీనార్ అనేది ఒక కరెన్సీ, మన రూపాయలాగా లేకపోతే ఇంకో రూబుల్ లాగా అదొక కరెన్సీ. ఆ కరెన్సీ వెనకాల గోల్డ్ పెట్టి దాని గోల్డ్ సపోర్ట్ తో గోల్డ్ దీనార్లు తేవాలని ట్రై చేశాడు, దానిలో వ్యాపారం చేద్దామని. అందుకని డాలర్ ని కాదంటున్నాడని చెప్పి ఆయన పడగొట్టారు. సో ఇది మామూలుగా నడుస్తున్న కథ, అమెరికా కథ ఇదే. ఎక్కడ చూసినా చరిత్రలో అమెరికా కథ ఇప్పుడు కొత్త ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ మీరు ఇందాక ఏదో చెప్పారు, వాళ్ళ ఆ గవర్నమెంట్ ఎవరు వాళ్ళ మీరు అన్నది మధురో కుమారుడు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్లు చెప్పినట్టున్నారు. అది సరే చూద్దాం. అంటే ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. నేను పొద్దున పెద్ద రిపోర్ట్ చదివాను, ఫైనాన్షియల్ టైమ్స్ లండన్ నుంచి వచ్చే దానిలో. దాని ప్రకారంగా వాళ్ళు మరి ఇది ప్లాంటెడ్ రిపోర్టా కావాలని చెప్పి అలా ప్రచారం చేస్తున్నారా లేదో తెలియదు, కానీ చాలా పెద్ద రిపోర్టు. జోర్జ్ అని ఉన్నాడు, జోర్జ్ అంటే జీ కాదు, JORGE. జోర్జ్ అనే అతను 2013లో మధురో వెనిజులా అధ్యక్షుడు అయ్యాడు చావెజ్ చనిపోయిన తర్వాత. ఆ తర్వాత ఆ కొంతకాలానికి జోర్జ్ అనే అతను ఒక మార్క్సిస్ట్ గెరిల్లా కొడుకు. జోర్జ్ అనే అతను ఇతనికి పొలిటికల్ అడ్వైజర్ అయ్యాడు, చావెజ్ కి బాగా దగ్గరయ్యాడు. పొలిటికల్ అడ్వైజర్ చావెజ్ కి ఇప్పుడు ఈ మధ్య కాలం దాకా కూడా, ఇప్పుడు కూడా ఈయన వెళ్ళిన దాకా, దేశం నుంచి ఈయన పట్టుకెళ్ళిన దాకా. ఆ జోర్జి తన చెల్లెల్ని కూడా పార్టీలోకి తీసుకొచ్చాడు. ఆమె రోడ్రిచ్, ఇప్పుడు వెనిజులా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆమె జోర్జి చెల్లెలు.
ఆమె ప్రభుత్వంలోకి వచ్చింది. ఆమె ప్రభుత్వంలోకి వచ్చి ఫారిన్ మినిస్టర్ గా పనిచేసింది. అలాగే ఆయిల్ మినిస్టర్ గా, ఇప్పుడు ఆయిల్ శాఖ ఆమె చూస్తుంది. సో అట్లా ఆమెకి అమెరికాతో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఫారిన్ మినిస్టర్ గా అమెరికా వెళ్ళటం కానీ, బయట దేశాలకు కానీ. అలాగే ప్లస్ ఆయిల్ కి సంబంధించి ఎక్స్పోర్ట్ బ్యాన్లు అమెరికా కంపెనీలన్నింటినీ తరిమేశారు వెనిజులా నుంచి ఆ మధ్య. తర్వాత కొంత ఎక్సాన్ మొబిల్ నో చెవ్రానో ఏదో, దాన్ని ఎక్సాన్ మొబిల్ అనుకుంటా ఏదో ఆ కంపెనీని రానిచ్చింది. చెవ్రానో ఏదో ఒక కంపెనీకి కొంత పోయిన సంవత్సరం ఏదో కొంత కొద్దిగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె టాక్స్ చేసిన తర్వాత అమెరికాకి కాస్త వెసలుబాటు దొరికింది వెనిజులా ఆయిల్ కంపెనీలు అమెరికా కంపెనీలు వెళ్ళేదానికి. అట్లా ఆమె కొంచెం ప్రాగ్మాటిక్ గా ఉంటుందనే మాట ఒకటి వచ్చింది. అమెరికాకి ఆమె కొంత మరీ అమెరికా పట్ల దూకుడుగా ఉండదు, కాస్త ఏదో వ్యాపారం చేసుకునే వ్యవహారం ఉంటుందనే దాని మీద అమెరికా కంపెనీలు ఎలో చేసిన ఇది వచ్చింది. తర్వాత ఈ చర్చల సందర్భంగా అమెరికా పోయినప్పుడు జార్జీ ప్లస్ ఆయన సిస్టర్ మొత్తం ఓవరాల్ గా అమెరికాతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారని. ఏ మాట ఎట్లయినా జరిగినాయండి, అది ఎట్లా జరిగిందో మనకు తెలియదు లోపల. కానీ ఏంటంటే మధురోని ఇట్లా ఇప్పుడు జరిగిన రకంగా పదవిచ్యుతుడిని చేసి అతన్ని ప్రశాంతంగా ఏదైనా తోటకి అతను చంపేయాలని మాత్రం జైలు వాళ్ళు చంపేయటం కాకుండా అతన్ని వేరే దేశం ఇంకో తోట ఎక్కడైనా ఆయన ప్రవాసం ఏర్పాటు చేసి ఆయన సెటిల్ అయిపోతాడు. అక్కడ పోయి అక్కడ హాయిగా బతికేసేది, అంటే వ్యక్తిగత ప్రశాంతత, ఈ రాజకీయాలన్నీ లేకుండా అక్కడ ఒక చోట ఉండేటట్లు వీళ్ళు దేశం వీళ్ళ చేతిలోకి వచ్చి వీళ్ళు అమెరికాతో సహకరించేటట్లు ఒప్పందం కుదిరిందనే మాట వచ్చింది. ఓకే.